అవునమ్మా ప్రీతి, వీళ్ళు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. అయినా పోలీసు వాళ్ళు అనుమానించి వీళ్ళని తీసుకెళ్ళటంలో తప్పేం లేదులేండి అత్తయ్య గారు. ఈ మధ్య పని వాళ్ళు ఇలానే చేస్తున్నారు అని చెప్పి ప్రీతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. సరే సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని పనిలో జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రీతి చెప్తుంది. సరే మేడం అని చెప్పి అనన్య, కాంచన ఇద్దరు కూడా పైనకు వెళ్ళి అబ్బా, అమ్మా, నొప్పి 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 అని చెప్పి మొత్తుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి అనన్య కాంచన దగ్గరకు వెళ్ళి, ఏంటి దొంగల్లాగా అలా అబద్ధాలు చెప్పేశారు? పైకి కనిపించని దెబ్బలు ఎన్నో తగిలాయని నాకు తెలుసు. ఈ క్రీమ్ రాసుకోండి, ఇలాంటి దెబ్బలు ముందు ముందు చాలానే తగలబోతున్నాయి అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు కాంచనకు చెప్తూ ఉంటుంది. మాకు దెబ్బలు తగలటం ఏంటి? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, కాళ్ళ నొప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నాం అంతే అని చెప్పి అనన్య అంటుంది. అవునా అని చెప్పి ఆనంద భైరవి తన ఫోన్లో ఉన్న వీడియోని అనన్య కాంచనకు చూపిస్తూ ఉంటుంది. వీడియోలో అనన్య కాంచన్ను పోలీసులు ఇరగదీయటం, థర్డ్ డిగ్రీ ప్రదర్శించడం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. అంటే కావాలని మమ్మల్ని కొట్టించింది నువ్వేనమాట అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. కొడుతుంటే ఆపింది కూడా నేనే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. అయ్యో అయ్యో అనన్య, ఈ ఆనంద భైరవితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాగా కనిపించినట్టుంది. కాంచన, ఇక ఈ అనన్యకు కుక్క తోకలాగా వెంట ఉన్నంత కాలం ఈ దెబ్బలు నీకు తప్పవు. అప్పుడు ఈ క్రీమ్ రాసుకో అని చెప్పి ఆనంద భైరవి కాంచన చేతిలో ఆయింట్మెంట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిత్, ఏయ్ అనన్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక అనన్యను గార్డెన్లోకి తీసుకెళ్ళి, ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని ఇంటికి పిలిపించింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అనన్య నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి అర్థం ఏంటి అంటే, ఇదంతా చేసింది నువ్వే కదా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే, అవును నేనే చేశాను అని చెప్పి అనన్య అంటుంది. ఇక దాంతో రోహిత్ అనన్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడే లీలావతి కోటేశ్వరరావు వచ్చి, నానా రోహిత్ అని చెప్పి అంటూ ఉంటారు. ఏమ్మా అనన్య, ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు? ఇదంతా చేసి నువ్వు మాకు దూరం అవ్వటం తప్ప చేసేదేమీ లేదు. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎందుకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని ఇంటికి పిలిపించావు అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది. ఇదంతా మీకోసమే అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది. ఏంటే వాగుతున్నావు అని చెప్పి రోహిత్ అంటాడు. మా కోసమే అంటున్నావు, ఇందులో మా కోసం జరిగే మంచేంటమ్మా అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది. అత్తయ్యగారు, ఈ గడపలో పెద్ద కోడలిగా అడుగు పెట్టాననే కానీ ఏ రోజైనా పెద్ద కోడలి హోదా నాకు దక్కిందా? నాకులాగే మీకు కూడా ఈ ఇంట్లో ఎప్పుడు పెద్ద కోడలు అన్న హోదా దక్కలేదు అత్తయ్య గారు. ఈ ఇంటికి లీలావతి నిలయం అని పెడితే ఎంత బాగుండేది, కానీ ఆనంద నిలయం అని పెట్టారు. ఎందుకంటే ఈ ఇంటి పేరు, ఈ ఇంటి స్థలం అన్నీ కూడా చిన్న మామయ్య గారి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. పోనీ బిజినెస్ అన్నా పెద్ద మామయ్య గారికి ఇస్తారా అంటే అది కూడా లేదు. బిజినెస్ కూడా చిన్న మామయ్యే చూసుకుంటారు, ఆనంద అత్తయ్య గారే చూసుకుంటారు. ఇవన్నీ నా దృష్టికి రాబట్టే, వీటన్నిటి గురించి నేను పోరాడబట్టే, మీకు న్యాయం జరగాలని కోరుకోబట్టే ఆనంద అత్తయ్యకు నేను నచ్చకుండా పోయాను. అందుకే నన్ను ఇలాంటి అన్నిటిలో కూడా ఇరికించి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అత్తయ్య గారు. నేను మీకు న్యాయం జరగాలని పోరాడుతున్నాను అని చెప్పి అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది. ఏయ్ అనన్య, ఇక చాలు, ఎక్కువ మాట్లాడకు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. నేను ఎక్కువ మాట్లాడట్లేదండి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని మీ అందరి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను, మీ కళ్ళు తెరిపిస్తున్నాను అని చెప్పి అనన్య అంటుంది. చెప్పండి అత్తయ్య గారు, పెద్దవారైనా మీకు ఏ రోజైనా ఈ ఇంట్లో గౌరవం దక్కిందా? పేరుకు మాత్రమే ఇది ఉమ్మడి కుటుంబం, కానీ ఆనంద అత్తయ్య గారు ముసుగులో మీ అందరినీ మోసం చేస్తున్నారు అని చెప్పి అనన్య లీలావతికి చెప్తూ ఉంటే లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, ఈ అనన్య మన మనసుల్ని మార్చేస్తుందమ్మా, దీని మాటలు నమ్మకండి అని చెప్పి రోహిత్ అంటాడు. మీ మనసులు మారిస్తే నాకే లాభం అత్తయ్య గారు. మీకు మీ అబ్బాయికి గౌరవం దక్కాలి, అందరిలో గౌరవం ఉండాలి, అందుకే నేను ఇలా పోరాడుతున్నాను అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లీలావతి ఆలోచనలో పడిపోతుంది. ఇక మరోవైపు అనన్య హాస్పిటల్ ఫైల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. అమ్మి, ఏం చేస్తున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. అల్లా కల్లోలం చేయబోతున్నాను కుటుంబం మొత్తాన్ని అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి అటుగా వస్తూ,
టేబుల్ మీద ఉన్న ఫైల్ని చూసి సంతోషం పడుతూ ఉంటుంది. అమ్మి, ఏందమ్మి ఆవిడ తెగ సంతోషపడుతుంది. నువ్వు తల్లి కాబోతున్నావని తెలిస్తే ఆవిడ ఎందుకు సంతోషపడుతుందమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండమ్మా, ఎందుకు కంగారు పడతావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా కూడా కంగారేనే నాకు అని చెప్పి కాంచన అంటుంది. ఇది కదా నేను కోరుకుంది, ఇది కదా నేను చూడాలనుకుంది అని చెప్పి ఆనంద భైరవి ఫైల్ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి వాళ్ళంతా కోపంగా హాల్లో నుంచొని ఉంటారు. అప్పుడు శరణ్య కిందికి వస్తుంది. ఏంటి అందరూ కోపంగా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద భైరవి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు ఏమైంది, ఎందుకు అందరూ కోపంగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమ్మా శరణ్య, నువ్వు ఒక మాట మాకు చెప్పుంటే బాగుండేది కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటాడు. ఇక శరణ్యకు అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. శరణ్య, నువ్వు ఎందుకు చెప్పలేదో మాకు అర్థమైంది. మా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నావు కదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నువ్వు దాచిపెట్టిన హాస్పిటల్ రిపోర్ట్ గురించి. నువ్వు తల్లివి కాబోతున్నావు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక శరణ్య తలపై పైన నుంచి పూలు పడుతూ ఉంటాయి. ఇక శరణ్య షాకింగ్గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఈ విషయాన్ని దాచిపెట్టాలే కానీ కుటుంబ సభ్యులందరికీ తెలియకుండా దాచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలనే అనుకున్నావు, కానీ సర్ప్రైజ్ ఇచ్చే పని లేకుండా మేమే నీకు సర్ప్రైజ్ ఇచ్చాం కదా అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు. నేను ప్రెగ్నెంట్ అని మీకెవరు చెప్పారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పడం ఏంటమ్మా, ఈ హాస్పిటల్ ఫైల్ చూస్తే అర్థం కావట్లేదా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక శరణ్య హాస్పిటల్ ఫైల్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇది నా ఫైల్ కాదే, అక్క ఫైల్. అయ్యో, పొరపాటున అనన్య పేరుకు బదులు శరణ్య అని ప్రింట్ అయినట్టుంది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి శరణ్య అంటుంది. అమ్మ శరణ్య, ఇక నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది. ఈ ఇంట్లోకి చిట్టి చిట్టి అడుగులతో బుడి బుడి అడకలతో ఎప్పుడు సంతోషాలు కేరింతలు వస్తాయని ఎదురు చూస్తున్నానమ్మా. నిజంగా ఈ ఇంట్లోకి అసలైన సంతోషం ఇప్పుడే వచ్చిందమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక శరణ్యకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా శరణ్య దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్, మాకు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. శరణ్య ఈ సమయంలో నోరు తీపి చేసుకోవాలి, ఇప్పుడే వస్తా ఉండు అని చెప్పి ఆనంద భైరవి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొని వస్తుంది. అమ్మ శరణ్య, స్వీట్ తినమ్మా, ఎంతటి శుభవార్త తెలియజేసావోనమ్మా. ఇప్పుడు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంతోషం ఇప్పుడు అసలు మన ఇంట్లోకి వచ్చింది అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను హగ్ చేసుకొని సంతోషపడుతూ స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఆ మాట వినగానే సంతోషపడుతూ ఉంటే అనన్య మాత్రం చాటుగా ఉండి చూస్తూ, శరణ్య ఇప్పుడు నిన్ను కరెక్ట్గా ఇరికించాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లోనైనా శరణ్య అది తన రిపోర్ట్ కాదని అనన్య రిపోర్ట్ అని తెలియజేస్తుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.